అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 42వ శ్లోకం చదువుకుంటున్నాం. ఇంతవరకు కూడా అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నాడు కదా, కులనాశనం జరగటం వల్ల ఎలాంటి పాపం కలుగుతుంది, దాని తాలూకా పరిణామాలు ఏమిటి అనేది. కులనాశనం జరగటం వలన పాపం పెరిగిపోతుంది. ఆ పాపంతో పాటు కుల స్త్రీలు దూషితులవుతారు, వర్ణ సంకర్యం జరుగుతుంది అని 41వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు మనం 42వ శ్లోకం చదువుకుందాం. ఒకసారి దీని సందర్భం చదువుకుందాం. వర్ణ సాంకర్యము చేయగలిగిన సంతానము వలన చేకూరినట్టి నష్టములను గురించి అర్జునుడు ఇప్పుడు తెలియజేయుచున్నాడు. శ్లోకం చదువుకుందాం. సంకరో నరకాయైవ కుల జ్ఞానం కులస్య చ పతంతి పితరో హ్యేషాం యుక్త పిండోదక క్రియా. దీని అర్థం తెలుసుకుందాం మనం. వర్ణ సాంకర్యము కులఘాతకులను కులమును నరకమునందు పడవేయును. పిండోదకములు శ్రాద్ధ తర్పణములు లోపించినందువలన వారి పితరులను అధోగతి పాలయ్యెదరు. ఇక్కడ కులఘాతకులని ఎవరినందురు? ఈ శ్లోకమునందు కులస్య అను పదముతో చ అను అవ్యయమును ప్రయోగించి చెప్పదలిచినదేమిటి? యుద్ధాదుల యందు తమ కులము వారినే సంహారము చేయువానిని కులనాశకుడని అందురు. కులస్య అను పదముతో చ అను అవ్యయమును ప్రయోగించి వర్ణ సంకరముతో నేర్పడిన సంతానము కేవలము ఆ కులనాశకులను మాత్రమే నరకమునకు చేర్చినది కాకుండా అది వాని సమస్త కులమును నరకమునకు గుంపుటకు సమర్థమగునని చెప్పబడినది. ఈ శ్లోకంలో పిండోదక క్రియలు లుప్తమైనచో పితృదేవతల అధోగతి పాలగుదురు అని అనటంలో గల అంతర్యం ఏమిటి అంటే, ఇప్పుడు పితృదేవతలకు పిండోదక క్రియలు చేయకపోతే వాళ్ళకి ఎలాంటి నష్టం కలుగుతుంది, వాళ్ళకి వచ్చే పరిణామం ఏంటనేది అడుగుతున్నారు. ఇక్కడ ఎందుకు చెప్పారు అలాగాని. శ్రాద్ధమునందు చేయబడు పిండ ప్రదానమును పితృదేవతల నిమిత్తముగా చేయింపబడు బ్రాహ్మణ భోజనాది క్రియలను పిండక్రియ అనియు, తర్పణమునందు విడవబడు జలాంజలిని ఉదక క్రియ అనియు, ఈ రెంటిని సమాహారమే పిండోదక క్రియ అనియు అందురు. వీరినే శ్రాద్ధ తర్పణములు అనియు వ్యవహరింతురు. శాస్త్రమును కులమర్యాదను తెలుసుకొని ఆచరించేడు వారు మాత్రమే శ్రాద్ధ తర్పణములను చేయించుదురు. కానీ కులఘాతకులగు వారి కులమునందు ధర్మము నశించిన మీదట వర్ణ సాంకర్యం ఏర్పడును. ఇట్టి వర్ణ సంకరములు అధర్మము నుండి ఉత్పన్నమై అధర్మముతో ఓతపోతమై పోయినందున శ్రాద్ధ తర్పణాది క్రియలను వారు బొత్తిగా ఎరగనే ఎరగరు. ఒకవేళ ఎవరైనా తెలియబరిచినచో శ్రద్ధ లేని కారణముచే వారు చేయనే చేయరు. ఒకవేళ ఎవరైనా ఆచరించినచో శాస్త్ర విధిని అనుసరించి శాస్త్ర విధిని అనుసరించే అధికారము వారికి లేనందున వారు చేసిన శ్రాద్ధ క్రియలు పితరులకు చెందవు. ఈ ప్రకారముగా పితరులకు సంతానము ద్వారా పిండము జలము లభింపనప్పుడు వారు దుర్గతుల పాలగుదురు. నమస్కారం.